మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నల్గొండ జిల్లాలో మరోసారి హత్య జరిగింది. అది కూడా రాత్రి 10:45 పక్కా స్కెచ్ ప్రకారం రెక్కి నిర్వహించి మరీ చంపడం అయితే జరిగింది. ఈయన కలర్ ల్యాబ్ యజమాని, నకరేకిల్ కి సంబంధించిన వ్యక్తి. ఆయన పేరు వచ్చేసి గద్దపాటి సురేష్. ఈయన పట్టణంలో అంటే నల్గొండ పట్టణంలో రామగిరి నుంచి 2 టౌన్ పోలీస్ స్టేషన్ కి దగ్గరలో గీతాంజలి అపార్ట్మెంట్ లో ఓ షాప్ ని అద్దెకి తీసుకొని ఈయన కలర్ ల్యాబ్ అని నడిపిస్తున్నాడు. సో ఎవరైనా కలర్ ఫోటోస్ కి సంబంధించి ఆయన ల్యాబ్ ను ప్రింట్ చేయించుకుంటే ఆ తర్వాత ప్రింట్ అవుట్ తీస్తూ ఉంటాడు. సో ఆ వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తిని కొంతమంది దుండగులు వచ్చి పూర్తిగా మెడపై గుండెలో కత్తితోని దాడి చేసి చంపే ప్రయత్నం చేయడం ఇప్పుడు కలకలం క్రియేట్ చేస్తోంది. అక్కడే దగ్గరలోనే పోలీస్ స్టేషన్ ఉంది. అంటే పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్నటువంటి అపార్ట్మెంట్. ఆ అపార్ట్మెంట్ లో ఈయన పూర్తిగా ఆయన షాప్ ని నడిపిస్తున్న సందర్భంలో రాత్రి 10:30 అది డే గాని రాత్రి గాని అది ఏ టైం అయినా గానీ పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్నటువంటి వ్యక్తిని చంపారంటే ఎంత భయం లేకుండా, ఎంత పక్కా ప్రణాళికతో పూర్తిగా ఒక రెక్కి నిర్వహించి ఈయనను చంపినట్టుగానే పోలీసులు ఇన్వెస్టిగేషన్ కూడా చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. ఎందుకంటే పోలీస్ స్టేషన్ పక్కనే ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేయడం ఏంటి? ఇప్పుడు పోలీస్ శాఖ కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. ఎందుకంటే పోలీసులు అంటేనే భయం లేకుండా మరి ఇంత దారుణంగా ఇంత బరితెగిస్తూ మనుషులని చంపుతున్నారు. అది కూడా పోలీస్ స్టేషన్ కి దగ్గరలో కూతవేటు దూరంలో ఆల్మోస్ట్ పక్కనే ఉన్నటువంటి ఒక షాప్ యజమానిని చంపడం అయితే జరిగింది. అయితే పాత కక్షలు కారణమా, లేకపోతే ఈయనకి ఇంకెవరితోనైనా గొడవ ఏమైనా జరిగిందా, ఇంకెవరైనా కావాలని చంపించారా ఏంటి అనేది కూడా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ అయితే పోలీసులు చేస్తున్న సందర్భం అయితే కనిపిస్తోంది. గద్దిపాటి సురేష్ ను చంపడానికి కొన్ని రోజుల ముందుగానే పక్కా రెక్కి నిర్వహించారు ఈ దుండగులు అనేటువంటిది కూడా పూర్తిగా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో కొంత ప్రాథమిక సమాచారంలో కలెక్ట్ చేసినటువంటి సందర్భం కనిపిస్తోంది. పథకం ప్రకారమే అంటే కలర్ ల్యాబ్ లో సీసీ కెమెరాలకు సంబంధించి కూడా కేబుల్ కట్ చేశారు అని కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చెప్తున్నారు. కొన్ని రోజుల క్రితం నుంచి కూడా సీసీ కెమెరాలు వర్క్ చేయట్లేదు. సో ఇదంతా కూడా ప్లాన్ లో భాగంగానే నన్ను చంపడానికే అనేటువంటిది. అండ్ చుట్టుపక్కల పూర్తిగా ఈ షాపులు బంద్ చేయడం కావచ్చు, అదే సురేష్ ఒక్కడే ల్యాబ్ లో ఉండడం ఈ దుండగులకు కలిసి వచ్చింది అని కూడా చెప్పొచ్చు. యాక్చువల్లీ ఈ దుండగులు కూడా కావాలని మామూలుగా అయితే అంటే సిటీలో వేరు, బట్ కొంత పట్టణాలలో 10 వరకే షాప్స్ అన్ని క్లోజ్ అయిపోతూ ఉంటాయి. సో క్లోజ్ అయ్యే టైంలోనే ఈ దుండగులు కావాలనే మిగతా షాప్స్ అన్ని క్లోజ్ అయిన తర్వాత రెక్కి ప్రకారం ప్రణాళిక ప్రకారం రోజు అన్ని షాపులు ఎప్పుడు బంద్ అవుతాయి, ఆ తర్వాత ఈయన షాప్ ఎప్పుడు బంద్ అవుతుంది, ఇదంతా చూసిన తర్వాతనే ఒక స్కెచ్ ప్రకారమే సురేష్ ని పకడ్బందీగా ప్లాన్ చేసి చంపినట్టుగా పోలీసుల విచారణలో కూడా కొంత బయటపడినటువంటిగా చెప్తున్నారు. సీసీ కెమెరాల ఫుటేజ్ కి సంబంధించిన వైర్లు ముందే కట్ చేశారు. ఒకటి పక్కనున్న షాపులన్నీ ఏ టైం కి క్లోజ్ చేస్తారు, ఆ తర్వాత ఈయన దగ్గరికి వెళ్లి మనం ఏదో పనున్నట్టు చాలా అర్జెంట్ గా కావాలి అన్నట్టుగా సురేష్ దగ్గరికి వెళ్ళడం, ఆ తర్వాత ఆయన కొంత సిస్టమ్ లో వర్క్ చేసి మిషన్ దగ్గరికి వెళ్లి ప్రింట్అవుట్ తీసుకొద్దాము అన్న టైంలోనే కత్తులతోని పూర్తిగా దాడి చేయడం అయితే జరిగింది. వెంటనే ఆయన సురేష్ కూడా అక్కడికక్కడే చనిపోయినట్టుగా కూడా చెప్తున్నారు. సో దుండగులకి ఇప్పుడు సురేష్ ఏంటి, ఎలా ఉంటాడు, ఆర్ ఎక్కడి నుంచి ఎటువైపు వెళ్తాడు అనేది కూడా ముందుగానే ఎవరైనా సమాచారం అందించారా, లేకపోతే పాత కక్షలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో మాత్రం పూర్తిగా విచారణ చేస్తూ ఉన్నారు. అండ్ ఫోటో స్టూడియోస్ కావచ్చు, కలర్ ల్యాబ్లు కావచ్చు, ఈ మిక్సింగ్ యూనిట్స్, ఈ కలర్ ల్యాబ్ కి సంబంధించిన షాప్లు ఏవైతే ఉన్నాయో సంఘీభావంగా అంటే సురేష్ ని ఇంత దారుణంగా చంపడం ఏంటి, ఆయనకు సంఘీభావంగా పూర్తిగా ఈ షాప్స్ అన్ని క్లోజ్ చేస్తూ పోలీసులకైతే వీళ్ళందరూ షాప్ యజమానులు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. సురేష్ ని చంపింది ఎవరు, ఈయన కేసుని చాలా సీరియస్ గా తీసుకోవాల్సిందే. కూతవేట దూరంలోనే మీ పోలీస్ స్టేషన్ ఉంది, అయినా భయం లేకుండా ఇట్లా చంపడం ఏంటి, మరి మనుషుల్ని కత్తులతో దాడి చేసి నరికి చంపుతున్నారు. సో వీటన్నిటిని కూడా సీరియస్ గా తీసుకోవాల్సిందే అని తోటి ఈయనతో పాటు వర్క్ చేసిన వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా డిమాండ్ చేసిన
పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు నల్గొండ పట్టణంలో ఇప్పుడు హత్య తీవ్ర దుమారమే చెలరేగినట్టు కనిపిస్తోంది. దీన్ని కూడా సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు పోలీసులు.